హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. గోంగూర మటన్లో అప్పటికప్పుడు ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసి చేయండి. కర్రీ చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మటన్ క్వాంటిటీలో వచ్చేసి 750 గ్రామ్స్ వరకు ఉందండి. శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఈ 750 గ్రామ్స్ మటన్ తోటి 8 నుండి 9 మంది వరకు కూర పుష్కలంగా ఎలా చేసి పెట్టొచ్చో కూడా చేసి చూపిస్తానండి. ఇప్పుడు ఈ మటన్లో 2 స్పూన్లు రాళ్ళుప్పు వేసుకోవాలి. సాల్ట్ వేయమాకండి, రాళ్ళుప్పే వేసుకోండి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి. నాన్ వెజ్లోకి ఎప్పుడైనా కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మటన్కి బాగా పట్టేలా కలుపుకుని ఇప్పుడు 15 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూర చిన్న కట్టలో 4 కట్టల గోంగూర మీకు చూపిస్తున్నానండి. అదే పెద్దమనుకోండి 3 కట్టల గోంగూర సరిపోతుంది. 750 గ్రామ్స్ మటన్కి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూరని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కాస్త మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు గోంగూర బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. నీళ్లు పోయకుండానే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న గోంగూరని చల్లారబెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. ఈ ఆయిల్ వచ్చేసి రిఫైండ్ ఆయిల్ కాదు, గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. దీంతో చేస్తేనే కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయలు 3 వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర వేసేటప్పుడు కర్రీ కాస్త స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. ఉల్లిపాయలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు పెద్ద స్పూన్ తోటి 1 వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు మటన్ వేసుకోవాలండి. ఇలా ముందుగానే మటన్కి ఉప్పు, కారం, పసుపు పట్టించి చేస్తే కర్రీ బాగుంటుందండి. మటన్ వేసి ఉప్పు, కారం ఇవన్నీ వేస్తే అంత టేస్ట్ ఉండదన్నమాట మటన్ ముక్క. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి స్టవ్ మీడియంలో పెట్టుకుని 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. తర్వాత ఈ కర్రీలోకి మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత 4 లవంగాలు, 1 స్పూను మిరియాలు, 1 ఇంచి మసాలా చెక్క వేసుకోవాలి. మసాలా పొడి ఇది సరిపోతుందండి మటన్లోకి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే లవంగాలు పెంచుకుని వేసుకోవచ్చు. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చల్లారి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గోంగూర చల్లారిపోయిందండి. ఇప్పుడు పప్పుగుత్తితోటి మెత్తగా మెదుపుకోవాలి. మిక్సీలో వేయమాకండి, అంత బాగుండదు. పప్పుగుత్తితోనే మెదుపుకోండి. తర్వాత ఈ మసాలా పొడి చల్లారింది. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ 20 నిమిషాల తర్వాత మీకు మటన్ చూపిస్తున్నాను చూడండి. మటన్లో నుంచి వాటర్ వచ్చి 50% వరకు మటన్ ఉడికింది. ఇలా 50% వరకు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. అప్పుడు ఈ మసాలా పొడి ఫ్లేవర్స్ అన్నీ మటన్కి పట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా అప్పటికప్పుడు మసాలా పొడి ప్రిపేర్ చేసి వేస్తే టేస్ట్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఇంకొక 15 నిమిషాలు మటన్ ఉడికించుకోవాలి. అదే లేత మటన్ అయితే 15 నిమిషాలు సరిపోతుందండి. ముదురుది అనుకోండి 20-25 నిమిషాలు ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే పెట్టమాకండి, అంత టేస్ట్ ఉండదు. ఇలా ఉడికించుకుంటేనే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు 80% వరకు మటన్ ఉడికింది. 80% ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలి. 20% మటను గోంగూర ఉడికించుకోవాలండి. అప్పుడే పులుపు కూడా మటన్ ముక్కలకి పట్టి చాలా బాగుంటుంది. మూత పెట్టేసేసి ఇంకొక 10 నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలి. ఇప్పుడు అర్థమైందండి మీకు 750 గ్రామ్స్ మటను 8 నుండి 10 మంది వరకు ఎలా సరిపెట్టచ్చో. గోంగూర వేసాం కదా, గ్రేవీ బాగా వస్తుంది కర్రీలో. ఇప్పుడు లాస్ట్లో చిన్న స్పూను గరం మసాలా వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవటమేనండి. గరం మసాలా వేయిపోయినా బాగానే ఉంటుంది, వేస్తే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన గోంగూర మటన్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.